చూసారా ఆల్రెడీ ఏదో దొంగ తినేసింది ఇది. అసలు కాయలు చూసారా చక్క పెద్దగా వచ్చింది. జాగ్రత్తగా కట్టాలి అని చెప్పి చక్కగా తామర పూలు పూసినట్టు పూసినాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. పండగకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా గార్డెన్ని మళ్ళీ కొంచెం అంటే ఎంతైనా మనం ఉన్నది వేరు, మనం లేనిది వేరు కదండి. సో కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంది. మొత్తం అంత వరుసగా సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇవాళ అయితే కొన్ని హార్వెస్ట్ చేసేది ఉందండి, చేసుకుంటూ ఇంకా కొత్త పనులు అంటే టమాటా మొక్కలు అవి బాగా కాపు వచ్చేసి పక్క పడిపోవటం అట్లా జరిగింది. వాస్తవంగా ఆ కాపు రాకముందే మనం మొక్కల్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి, కానీ టైం లేక కాపు వచ్చేసింది. ఇప్పుడైనా ఈ కొమ్మలు ఎదిగిపోకుండా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ పనులన్నీ చేసుకుందాము. ఈ లోపల ముందు కొన్ని కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము రండి. ఇదిగోండి ముందైతే బీరకాయ. అసలు కాయలు చూసారా చక్క పెద్దగా వచ్చింది. ఒకటే ఉందనుకోండి. ఇక్కడ చూసారు కదా, ఒకసారి దగ్గర చూడండి. ఇవి మనం పిందెలన్నీ కూడా సరిగ్గా పాలినేట్ అవ్వక ఇట్లా పాడైపోయినాయి. అవన్నీ కట్ చేసేసుకుని తీసేయాలి. మనం ఏంటంటే హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే అన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. పండగప్పుడు లేం కదండి, మొత్తం వేస్ట్ అయిపోయినాయి. ఇంకోటి చెప్పాను కదా, మాకు తెల్లదోమ ప్రాబ్లం బాగా ఉంది. మొత్తం ఆకులన్నీ కూడా ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. రసం పీల్చేసిన టైప్లో అయిపోతున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏదన్నా మీకు తెలుసుంటే కనుక చెప్పండి. మీకు కూడా ఈ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తుంటే కనుక. ప్రస్తుతం అయితే ఏంటంటే నేను గార్డెన్లో కొంచెం ఆకులు అవన్నీ కట్ చేయటం అలా చేస్తున్నాను. అంటే క్రౌడ్ తగ్గించేటట్టు అనమాట. ఇవ్వండి ఇలా మనకి సాయంత్రం పూట ఇది ఓపెన్ అవుద్ది కదా పువ్వు, చక్కగా పాలినేట్ చేస్తే హ్యాండ్ పాలినేట్, దాని ద్వారా మంచిగా వేస్ట్ అవ్వకుండా మంచిగా వస్తాయి అన్నమాట. వంగ అయితే ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా పూత మీద ఉందన్నమాట. ప్రస్తుతానికి కాయలు ఏం లేవు, ఊరికే ఒకటి రెండు ఉన్నాయి ముదిరిన ఇదిగోండి ఇట్లా కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా కాపు లేనట్టే లెక్క ఇప్పుడైతే. ఇంకోటి అండి, మనకి చలికాలము వాటరింగ్ అనేది నైట్ చేసుకునే కంటే డే టైంలో చేసుకోవటం బెటర్ అనమాట. రాత్రంతా ఓ పక్క నుంచి పైన మంచు పడుతూ ఉంటుంది, మళ్ళీ తేమ ఎక్కువ నీళ్ళు పోస్తామనుకోండి, నీళ్ళు ఎక్కువైనా మొక్కలకు సమస్య. ఇదిగోండి పోయినసారి కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కట్ చేశాను. మళ్ళీ చిగురు అయితే వస్తుందండి పక్క నుంచి. సో కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. మీకు ప్లేస్ ఉంటే వదిలేసేయండి, ప్లేస్ లేకపోతే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోండి. కొన్ని మొక్కలు చిగురు వస్తున్నాయి, కొన్ని ఏమో ఇదిగోండి ఇట్లా ఎండిపోయింది. అది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మాత్రం చూడండి ఎంతెంత హైట్ పెరిగిపోయిందో. దాదాపుగా ఒక 20 ఇంచెస్ దాకా హైట్ పెరిగిపోయింది. ఇంక ఇదైతే ఇప్పుడు కట్ చేసేయాలి మొత్తం, ఇంకా లాభం లేదు. కట్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని ఆకులన్నీ తీసుకుని బాగు చేసుకుని, ఈ కాడలేమో పడేయద్దు, రసం అవి పెట్టుకుంటాం కదండి, ఆ రసంలో చక్కగా కట్ చేసి వేసుకుంటే మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి అన్నమాట. వేస్ట్ ఏం చేయొద్దండి ఏది కూడా. కొంత కానీ చెప్పానా, ఇదిగోండి దోమ మూలంగా ఇట్లా పాడైపోయింది. చూసారా ఎట్లా ఉందో. ఇంకా ఇవన్నీ మనం రీసెంట్గా పెట్టిన టమాటా మొక్కలు అండి, బాగానే వస్తున్నాయి. ఇంకా మనకి చెర్రీ టమాటాలు మొదలైనవి అండి, ఇక కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇవి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పెట్టి కోసుకోవాలన్నమాట, అన్నిటిని జాగ్రత్తగా చూసుకొని. నేను ఒక్కోసారి కొమ్మలు కూడా కట్ చేసేస్తూ ఉంటాను చూసుకోకుండా, అందుకని హడావుడి లేకుండా నెమ్మదిగా కోసుకుంటే. మెయిన్ ఏంటంటే అండి, బాగా ఎక్కువ వస్తే కనుక ప్యూరీ తీసి పెట్టేసుకోండి, చక్కగా ఉప్పు పసుపు వేసుకొని. అంటే కొంతమంది ఏంటంటే నిలవ ఉన్నాయి తినకూడదు మళ్ళీ ఇట్లా అంటూ ఉంటారు. మనం బయట కెమికల్స్ వేసి పండించినవి తినే కంటే ఫుడ్ స్టోర్ చేసుకుని తింటే తప్పులేదని నా ఉద్దేశము. మన ఫుడ్ మనం, ఇంకా అది మీ చాయిస్. ఇదిగోండి క్యాబేజీలు అవి ఇక్కడ కూడా పెట్టాను కదా. సో కిందేపున ఇట్లా మనం ఆకులు కొంచెం తీసేస్తే ఏంటంటే ఒకటి మట్టికి గాలాడుతుంది, పెస్ట్ని ఎంకరేజ్ చేయకోకుండా ఉంటాం అన్నమాట. అది చూసారా ఆల్రెడీ ఏదో దొంగ తినేసింది ఇది. అట్లా
కింద వైపున ఖాళీగా ఉంటే మనకు బాగుంటుంది. ఏంటే అక్కడి నుంచి దూకుతావా కిందకి? దూకుతావా? రా వెనక్కిరా. ప్రతి మాట తెలుసు అసలు. ఏం మరి అటు గ్యాప్లోకి వెళ్ళి ఏమైపోదామని? అబ్బో ఇది చూడు అసలు మళ్ళీ ఓవర్ యాక్షన్. వీటికేం తక్కువ లేదు. నేనేం చేశానమ్మా, నాకేం తెలవదమ్మా అన్నట్టు పడిపోద్దాం మళ్ళీ వచ్చి. క్యాండీ నీకు కిరీటం పెట్టాను క్యాండీ. ఓకే అట్లాగే ఉంచుకో, కథలు మాకే. నువ్వు ఇప్పుడు నేను కిందకు దిగేదా కదా అలాగే ఉంచుకోవాలి. కళ్ళు ఒకటి తిప్పుతుంది చూడు, అది కదలకుండా. ఓకేనా? అది కింద పడేయద్దు ఆకుని. జాగ్రత్తగా కూర్చో. దానికి పెట్టాలి ఇట్లాంటివి కదలకుండా. వెరీ గుడ్ క్యాండీ, శబాష్. కథలు మాకు. పిల్లి వచ్చిందంట క్యాండీ, పిల్లి. చూడు అది యాక్టింగ్ అసలు కళ్ళు ఎన్ని రకాలుగా తిప్పుతుంది చూడు. అది ఇది ఎక్కడో ఒక చాట ఎక్కి పైనుంచి దూకేద్దామన్న ఆలోచనే దానికి. అక్కడ పడిపోయింది చూడు. అసలే ఏం లేదమ్మా, నాకు అసలు ఏం తెలవదమ్మా. ఓవర్ యాక్షన్లో. తోటకూర ఉంది మంచిగా, ఇదిగోండి చక్కగా ఫ్రెష్గా. వాస్తవంగా చలికాలం ఆకుకూరలు తినబుద్ధి వేయట్లేదండి, కానీ తప్పదు కదా తినాలి. చుక్కకూర కూడా కొంచెం తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తోటకూర కొంచెం కోసాం కదండి, దాంతో కలిపి వండుకోవడానికి వీలుగా అంతే కొంచెం. ఇంకా అక్కడొకటి తోటకూర ఉన్నాయి, అవి కూడా కోద్దాము. అసలు గులాబీలు చూడండి చక్కగా తామర పూలు పూసినట్టు పూసినాయి. అంత లేదులేండి, తామర పువ్వు అంటే అంత వస్తుంది. ఇది బాగుంది చక్కగా. ఇంకా మొగ్గలు ఉన్నాయి, దీనికి ఒక 3-4 మొగ్గలు. నాకు ఎందుకో పెద్దగా బతకు గులాబీ మొక్కలు. ఇదొకటి, ఇక్కడ గుత్తి గులాబీ వైట్ది ఇదొకటి మటుకి మంచిగా స్టేబుల్గా 2 ఇయర్స్ నుంచి ఉన్నాయి. నేను చేసే మిస్టేక్స్ అండి, ఎప్పుడు ఏ చేయకూడదని చెప్తుంటానో అవి ముందు చేసి పెడతాను అనమాట. చూపిస్తారు రండి ఏం చేశాను. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి, మనం ఏదన్నా పాదు జాతులుకి సంబంధించిన మొక్కలు ఏమన్నా పెట్టుకుంటే కనుక ముందే అసలు అది ఎక్కడ పాకాలి ఏంటి అనేది ఒక ప్లాన్గా పెట్టుకోవాలి అని చెప్పి. కానీ పండగ ముందు ఏంటంటే బాగా హడావుడిగా ఉంది, పెట్టేసి వదిలేసాము. ఈ లోపల దానికి తీగలు వచ్చేసి ఇదిగోండి కీరా దోసకాయలు కాయలు కూడా వచ్చేసినాయి అనమాట. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు పని. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా జాగ్రత్తగా, ఇది చాలా పెలిసి ఉంటుందండి, ఇది కాడ చాలా పెలిసి ఉంటుంది, జాగ్రత్తగా కట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఇట్లా కడితే అండి మొత్తం ఇట్లా ఉంది కదా చక్కగా ఇటు పక్కకి అంతా పాగుతుంది. ఏంటి అక్కడ సంగీతం కచేరీ పెట్టింది ఏంటో, అది నాటకాలు నౌటంకీలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు అసలు నేను ఇరుక్కుపోయాను అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. చెప్పాను కదండి జాగ్రత్తగా కట్టాలి అని చెప్పి. అది మూవీలో వస్తుంది చూసారా, ఏదో ఏం మూవీలోనో, గంట కాదు హార్లిక్స్ తాగకపోతే ఎలా ఉంటారని చెప్పి చూపిస్తాడు కదా. హార్లిక్స్ బోర్న్విటాను చూపించి బోన్స్ స్కెల్టన్ లాంటి బాడీని చూపించి తాగకపోతే ఇలా ఉంటారని చెప్పి చూపిస్తారు. తాగితే బలంగా ఉంటారని కాదు, ఏదో సంథింగ్ ఉంటుంది కదండి అట్లేదో. ఎందులోనో ఏంటిదో కామెంట్ చేయండి మీరు. ఉంటుంది, నువ్వు చూసుండవు. ఇది సపరేట్గా కట్టాలి, దీనిలో వద్దులు ఎరికించొద్దు. ఓవర్ యాక్షన్లు ఇరుక్కుపోయినట్టు దిగటం రానట్టుగా. దిగు, వెళ్దాం కిందికి. ఇంకా అయిపోయింది, పద నువ్వు పద. క్యాండీ వెళ్ళిపోయింది, పద. అబ్బా వస్తున్నాలే పద. నా కాళ్ళంకే చూస్తుంది మళ్ళీ. ఇంకా మన స్టార్ వెజిటబుల్ అనమాట, మన గార్డెన్కి స్టార్ ఇది నిమ్మ, సూది నిమ్మ. గుత్తి ఇక్కడ అసలు ఒక గుత్తి ఉందండి కాయలు, ఏమన్నా ఉంటాయిలేండి. చెప్పానా కరెక్ట్. ఇది మన తోటకి స్టార్ అనమాట. ఇంకా కొన్ని ఇదిగోండి ఇట్లా పిత్తిరి కాయలు ఉంటాయి, ఇట్లా బుజ్జిగా ఉండిపోతాయి పెరగకుండా. అవి ఉన్నాయి ఒక 4-3, అవి కూడా కోసేస్తున్నా. కూరగాయలు కోసింది అయితే అయ్యానండి. కాకపోతే ఏంటంటే మొన్న విజయవాడ నుంచి తెచ్చిన మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాల్సినవి. ఇట్లా మట్లో పెట్టేసి ఉంచామన్నమాట, నెమ్మదిగా పెట్టుకుంటున్నాము. ఇవి పెట్టేసి కొన్ని ఇంకా బాగు చేయాల్సినవి ఉన్నాయి, అవి చేసేసుకొని అప్పుడు ఇవాళ తోట పని కంప్లీట్ చేయడం అనమాట.
సో మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవి తెల్లదామని ఇట్లాంటివి, వాటికి సంబంధించి మీరు కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే ఏం చేసి దాన్ని సాల్వ్ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.